వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. మార్గదర్శి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ పెట్టిన అక్రమ కేసును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ స్పష్టంగా చెప్పింది. ఉండవల్లి నీకేంటి సంబంధం అన్న తర్వాత కేసు కొట్టివేసిన తర్వాత నిన్న మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి జరిమానా చెల్లించాల్సిందే అంటూ ఆయన మాట్లాడిన తీరుని ఒక్కరాక్షిలో ఐటెం కాలం పెట్టి పెద్ద ఆర్టికల్ రాశారు. అనేక కోణాలు సృష్టించారు. అసలు మార్గదర్శి మీద ఎందుకు కేసు పెట్టాడు, ఆ కేసు వివరాలు ఏంటి, ఆ కేసు లోతులోకి వెళ్తే ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం, ప్రజలకు సంబంధం లేని ప్రజలకు అవసరం లేని కేసు ఎందుకు పెట్టారు, ఎవరి కళల్లో ఆనందం చూడటం కోసం ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు పెట్టాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. రాజశేఖర రెడ్డి కోసం ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీరావు మీద కేసు పెట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ కేసుకి నీకు సంబంధం ఏంటి, మార్గదర్శనం ఏమైనా భాగస్వామివా లేదంటే చందాదారుడివా అంటూ పలు ప్రశ్నలు సంధించి కేసు కొట్టివేసింది. కేసు కొట్టేసినా కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి జరిమానా కట్టాల్సిందే, ఏ కోర్టు తీర్పు ఇవ్వలేదు, రామోజీరావు తప్పు చేశాడని చెప్పి ఇప్పటికి ఉటంకిస్తూనే ఉన్నాడు ఆయన. కోర్టు తీర్పు ఇచ్చినాక పదే పదే అదే విషయాన్ని ఎత్తడం కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కాదంటారా? అసలు ఆ కేసు లోతు ఏంటి, ఆ వివరాలు ఏంటి, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఫైనాన్స్ కంపెనీ మార్గదర్శి ఫైనాన్స్ కంపెనీ డిపాజిట్లకి రిటర్న్ చేసింది డబ్బులు మొత్తం? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2004-05 ఆ టైంలో ఈనాడు పేపర్ అనేది బాగా క్రెడిబిలిటీ ఉన్న టాప్ లీడింగ్ న్యూస్ పేపర్. తర్వాత వాళ్ళు ఛానల్స్ కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని లాంగ్వేజెస్లో ఎస్టాబ్లిష్ చేశారు భారతదేశంలో పెద్ద ఎత్తున. ఆ మూమెంట్లో ఉన్నప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సరే, ఎవరు అవునన్నా కాదన్నా ఈనాడు పేపర్ అనేది కాంగ్రెస్కి ఫేవరబుల్గా అయితే ఉండదు. అలాగని వైఎస్ఆర్సీపీ సాక్షిలాగా ఒక సైడ్ ఉండదు, ఇది వాస్తవం. అయితే 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంపీ అయ్యారు. స్టేట్లో స్ట్రాంగ్గా రాజశేఖర రెడ్డి ఎస్టాబ్లిష్ అయ్యారు. అదే టైంలో సెంట్రల్లో కాంగ్రెస్ ఉంది. మన్మోహన్ సింగ్ ప్రధాని, చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈనాడులో రామోజీరావు గారు ఒక ఆర్టికల్ వచ్చింది, పెద్దలా గద్దలా అని. ఆ టైంలో అదే మూమెంట్లో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. సో ఆర్టికల్ సారాంశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, స్కామ్స్, వీటిని పెద్ద ఎత్తున ఫోకస్ పాయింట్గా పెట్టి ఆయన ఒక పెద్ద ఎత్తున అది బాగా ప్రచారంలోకి వచ్చింది రెండు రాష్ట్రాల్లో. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి. సో దాని మీద హర్ట్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు రామోజీ పేపరు, ఈనాడు వీటన్నిటి మీద ఆ సంస్థల మీద కొద్దిగా ఉక్కుపాదం మోపాలి, అణిచివేయాలి. ఈయన ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీకి స్ట్రెంగ్త్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది, బలం ఉంటుంది. ఈయన వీక్ చేస్తే, ఆ వీక్ కూడా ఫైనాన్షియల్గా వీక్ చేస్తే, ఈయన డౌన్ అయిపోతే తెలుగుదేశం పార్టీ డౌన్ అవుతుంది అనే ఒక వ్యూహంలో భాగంగా ఈ అసైన్మెంట్ని ఉండవల్లి అరుణ్ కుమార్కి హ్యాండ్ ఓవర్ చేశాడు. రాజకీయ కోణం చూస్తే అలా ఉంటుంది. మామూలుగా చూస్తే ఈనాడు రాసే వార్తలను ప్రజలు అట్టడుగు స్థాయి వరకు నమ్ముతారు కాబట్టి రాజశేఖర రెడ్డి దోపిడీని గుర్తించి అప్పటికే కొద్ది మాసాలుగా ముఖ్యమంత్రిని కొద్ది మాసాలుగా మొత్తం బండారం బయటపడుతుండటంతో ఉలిక్కిపడి అట్లా చేశాడు అనుకోవచ్చు. ఉలిక్కి పడటంతో పాటుగా ఇలానే కంటిన్యూ అయితే మనుగడకే ప్రమాదం, ప్లస్ తెలుగుదేశంకి ఇంకా బలం అవుతుంది. ఈ రకరకాల రాజకీయ వ్యూహంలో భాగంగా కేంద్రం దృష్టిలో పలచన అయిపోతాడు అన్ని రకాలుగా ఓవరాల్గా. సో ఇప్పుడు దీని మీద రామోజీరావు గారి వ్యవస్థలు, సంస్థల మీద కొద్దిగా డౌన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉండవల్లి అరుణ్ కుమార్, అప్పట్లో మేధావి అనేవాళ్ళు ఆయన, పాపం చదువుకున్నాడే, మంచోడే మనిషి, నాలెడ్జ్ ఉంది, అందుకని ఆయనకు అప్పచెప్పాడు. సరే, తర్వాత ఏం చేశారు, ఈయన్ని ఫస్ట్ ఫైనాన్షియల్గా వీక్ చేయాలి కాబట్టి ఒక దుష్ప్రచారం ఏం చేశారంటే రామోజీరావు గారు అందరి దగ్గర నుంచి డిపాజిట్లు కలెక్ట్ చేసి వాళ్ళకి పేమెంట్ చేయట్లేదు, ఎక్కొడుతున్నాడు అని చెప్పి ఫైనాన్షియల్ ప్రెషర్ ఫ్రమ్ ద పబ్లిక్ క్రియేట్ చేసే ఒక వ్యూహంలో భాగంగా పదే డిపాజిట్ దారుల్లో ఒక ఆందోళన కలిగించి అటు నుంచి ప్రెషర్ తీసుకొద్దామని డిపాజిట్లు ఎక్కొడుతున్నారు, ఇవ్వట్లేదు అని ప్రెషర్ పెట్టారు. తద్వారా ఆయన కోర్టుల వరకు వెళ్ళారు. సరే, కోర్టులో చాలా కాలం జడ్జిమెంట్స్ జరిగినాయి. హైకోర్టులో ఒక క్లీన్ చిట్ ఇచ్చారు. అదే సందర్భంలో హైకోర్టు మరి ఆర్బీఐ వీళ్ళిద్దరు కూడా ఆ మూమెంట్లో ఈ ప్రధానంగా ఇక్కడ అలిగేషన్ ఏంటంటే మార్గదర్శి ఫైనాన్స్, రామోజీరావు గారి సంస్థలు ఏదైనా కూడా పార్ట్నర్షిప్ ఉండదు, ఓన్లీ ఫ్యామిలీ బిజినెస్. అది అంటే HUF అంటారు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. సో ఇప్పుడు ఈ ఉండవల్లి వేసిన కేసు నేపథ్యంలో అప్పట్లో ఇచ్చిన జడ్జిమెంట్ కంక్లూజన్ ఏంటంటే HUF హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో రూల్ నెంబర్ 45S ఉంది. అదేం చెప్తుందంటే ఇటువంటి సంస్థలు పబ్లిక్ నుంచి డిపాజిట్లు స్వీకరించకూడదు. మీరు మరి మార్గదర్శి ఫైనాన్స్లో డిపాజిట్లు స్వీకరించారు, అది తప్పు కదా. మామూలుగా అయితే HUF
ఉమ్మడి కుటుంబం అనుకోండి, అప్పులు చేయకూడదా? అప్పులు చేయొచ్చు, డిపాజిట్లు స్వీకరించకూడదు. బిజినెస్, ఫైనాన్షియల్ బిజినెస్ 45S అనే సెక్షన్ చెప్తుంది. సో అప్పుడు వాళ్ళు ఏం గైడ్ లైన్స్ ఇచ్చారంటే, మీరు ఆల్రెడీ స్వీకరించిన డిపాజిట్స్ వాపస్ ఇచ్చేసేయండి, మళ్ళీ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొద్దు అన్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో దీన్ని ఆనర్ చేస్తూ రామోజీరావు గారు ఏం చేశారంటే 2007 నుంచి 2018 ఈ మధ్య పీరియడ్లో ఎవరి దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకోకుండా బంద్ చేసేసి, స్టాప్ చేసేసి, తీసుకున్న 2500 కోట్ల డిపాజిట్స్ని 2018 మధ్యలో మొత్తం పేమెంట్ బ్యాక్ చేశారు. అప్పటి వరకు 2018 మార్చి వరకు 2596 crores పేమెంట్ ఇచ్చేశారు. ఇంకా క్లెయిమ్ చేసుకోకుండా కొంతమంది రాలేదు క్లెయిమ్ చేసుకోవటానికి, అది అట్లానే అకౌంట్లో పెట్టారు. ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళు తీసుకోమన్నారు. అది 5,33 lakhs. ఈ స్టెప్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంకొక అలిగేషన్ ఏమి లేపాడంటే, సరే డిపాజిట్లు ఇచ్చారు, ఓకే ఫ్రాడ్ చేయలేదు, కానీ HUF 45S కింద మీరు తీసుకున్నారు తప్పు కదా, కరెక్టే, మళ్ళీ వాపస్ ఇచ్చారు. వాపస్ ఇచ్చినాక మిగిలిపోయిన అమౌంట్ మీద ఏమి అలిగేషన్ చేశాడంటే మళ్ళీ దుమారం. ఈ మిగిలిన అమౌంట్ ఎవరి అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ పెట్టుబడి ఇది అని చెప్పి మళ్ళీ ఒక రకమైన దుమారం క్రియేట్ చేశారు. ఎంత? 5,60,00,000 ఎంతో, 5,33 lakhs. సరే, ఈ ప్రక్రియలో భాగంగా 2,500 crores వెనక్కి పేమెంట్ చేసేటప్పుడు 2007 నుంచి 18 మధ్యలో రామోజీరావు గారు రామోజీ ఫిల్మ్ సిటీ కోసం ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పెడుతున్నారు. సో అక్కడ ఆయనకి ఫైనాన్షియల్గా వెంటనే పేమెంట్ బ్యాక్ చేయడం అనేది కొంత ఇబ్బంది అయింది. మరి కోర్టులు పేమెంట్ చేయమన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఏదైతే ఉందో రామోజీరావు గారికి, అందులో ఉన్న షేర్స్ వేరే వాళ్ళకి అమ్మేసి ఆ అమౌంట్ని పేమెంట్ చేద్దామని డిసైడ్ చేశారు. ఫెయిర్ ఎనఫ్ కదా. సో అందులో భాగంగానే అమెరికా కంపెనీకి చెందినటువంటి బ్లాక్ స్టోన్ అనే ఒక సంస్థ ముందుకు వచ్చింది, అందులో ఉన్న షేర్స్ తీసుకొని ఉషోదయ ఎంటర్ప్రైజెస్. ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ దాన్ని తీసుకుంటే ఈయనకి అమౌంట్ వచ్చి పేమెంట్ చేస్తే మళ్ళీ క్లీన్ చిట్ ఈయన క్లియర్ అవుతాడు కదా, అవ్వకూడదు కదా, ఫైనాన్షియల్ టార్చర్ పెట్టాలి కదా, ప్రధాన మోటా అది కదా. అందుకని లక్కీలే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు స్ట్రాంగ్గా ఉన్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంపీ ఉన్నారు, సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో అప్పట్లో ఒక రూల్ ఏముందంటే ఈ పత్రికా రంగంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ టేక్ ఓవర్స్ ఉండొద్దు అని ఉంది. క్యాబినెట్ అప్రూవల్ చేస్తే తప్ప వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు. ఈ క్లాజును అడ్డం పెట్టేసి వాళ్ళు అప్రూవల్ ఇవ్వకుండా ఆ బ్లాక్ స్టోన్ సంస్థని పర్చేజ్ చేయనీయకుండా వెనక్కి పంపించేశారు. అంటే ఈయనకి ఫైనాన్షియల్ ఫ్రీ అవ్వకూడదని. ఆ తర్వాత ఏం చేశారంటే రామోజీరావు గారు, సరే ఫారిన్ వాళ్ళు తీసుకోకూడదని అంటున్నారు కాబట్టి ఇండియన్లో ఎవరన్నా టేక్ ఓవర్ చేయడానికి మార్గాలు అన్వేషించారు. అందులో భాగంగా ముంబై బేస్కి చెందినటువంటి ఒక బిజినెస్ పర్సన్ మనీష్ పకోడియా అని ఒక అతను, ఆయన తీసుకోవడానికి ముందుకు వచ్చారు. మరి ఆయన్ని కూడా ముందుకు రాకుండా ఆపేయాలి కదా, అడ్డుకోవాలి కదా. అందులో భాగంగా ఇప్పుడు ఆయన బిజినెస్ సామ్రాజ్యాన్ని స్టడీ చేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమారు, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళు ఏం చేశారంటే ఆయనకి నాగార్జున ఫైనాన్స్ కంపెనీలో ఒక డైరెక్టర్, హోల్ టైం డైరెక్టర్. అప్పట్లో నాగార్జున ఫైనాన్స్ కంపెనీ అనేది దివాలా తీసింది, కొలాప్స్ అయింది. సో అందులో ఈయన డైరెక్టర్ కాబట్టి ఆ ఫైనాన్స్ కంపెనీ దివాలా తీసింది కాబట్టి ఈయనకి లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. ఇక అప్పుడు ఆయనకు అర్థమైంది, ఇప్పుడు ఈ రామోజీరావు సంస్థల్లో పెట్టుబడి పెడితే రాజశేఖర రెడ్డి గారు టార్చర్ చేస్తారు, ఇది పెద్ద రాజకీయంగా ఇబ్బంది పెడతారు, ప్రాబ్లం అవుతుంది, లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు అని భయపెట్టారు. కాబట్టి ఆయన ఇండియా వదిలిపెట్టి ముంబై వదిలిపెట్టి దుబాయ్ వెళ్ళిపోయాడు. దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా కాలక్రమంలో తర్వాత ఏం చేశారంటే ఆయన తీసుకున్నాడు, వీళ్ళు అమ్మేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పట్లో ఆ రోజుల్లో ఒక తెలుగు బిజినెస్ పర్సన్ రామోజీరావు గారు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఈ టీవీ స్టూడియోస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దాన్ని ప్రోత్సహించాల్సింది పోయి ఈ ఉషోదయ ఎంటర్ప్రైజ్లో ఉన్నాయి మొత్తం అమ్మేసేదానికి కొనేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన భయపెట్టి పంపిస్తే సరే దుబాయ్లో ఉన్నా కూడా ఆయన కొనుక్కున్న తర్వాత ఆ అమౌంట్ తోటి ఈయన అమౌంట్స్ అన్నీ క్లియర్ చేశాడు, ఫైనాన్షియల్ నుంచి బయటపడ్డాడు, డిపాజిట్స్ అన్నీ క్లీన్ అయిపోయినాయి. సో కోర్టు ఎప్పుడైతే క్లియర్ అయిపోయిందో ఈయన ఏం చేశాడంటే అట్లా అంతటితో ఆగకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మీరు ప్రస్తావించినట్టుగా సుప్రీంకోర్టు లేటెస్ట్ వెర్డిక్ట్ ఏంటంటే అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరు, ఈ మార్గదర్శి ఫైనాన్స్కి ఈ లావాదేవీలకి నీకు ఏంటి సంబంధం? ఒకవేళ ఎవరన్నా ఈయన వేసింది ఏంటంటే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి వేయటానికి నీకు అర్హత ఏంటి? నువ్వు బాధితుడివా? కాదు. నువ్వు ప్రభుత్వం తరఫున వేసావా? కాదు. మరి హూ ఆర్ యూ? నువ్వు ఎందుకు వేసావు? ఇది రాజకీయ కోణంలో వేసినట్టుంది. వేస్తే గీస్తే బాధితులు వేయాలా? బాధితులు ఎవరు వేయలేదు. నువ్వు అసలు ప్రభుత్వం వేయాలి, పోనీ ప్రభుత్వం వేయలేదు,
నీకేం సంబంధం అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఆ కోర్టుని మళ్ళీ కొట్టేసింది. మరి అక్కడ ఆయన కోర్టును ప్రశ్నించకుండా బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బోల్డ్ ప్రశ్నలు లేవనెత్తున్నాడు. ప్రశ్నలు లేవనెత్తడానికి ఇప్పుడు ఇక్కడ ఒకటి, రామోజీరావు గారి మీద గతంలో హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. రెండోది, ఆయన బాధితులు ఎవరో కూడా కోర్టుకు వెళ్ళాలా. మూడోది, ఆయనకి డిపాజిట్లు ఇవ్వలేదు అని ఎక్కడ ప్రూవ్ అవ్వాలా. ఈ అంశాల మీద ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అనేది 45S వైలేషన్ అన్నాడు. ఎస్ వి డూ అగ్రీ, కోర్టు కూడా చెప్పింది. దానికి సొల్యూషన్ ఏంటి? పేయింగ్ బ్యాక్ రిటర్నింగ్ ద డిపాజిట్స్. అది చేశారు కదా, ఇంకా కేసు లేదు, క్లీన్ సాఫ్ సఫాయి అయిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈయన్ని మందలించింది. ఎందుకంటే నువ్వు ఏ అథారిటీతో ఈ కేసు వేసావు, నీకు సంబంధం ఏంటి ఈ కేసుకి? అంటే పేమెంట్స్ రిటర్న్ చేయకపోతే కేసు అయ్యేది, సీరియస్ అయ్యేది. రిటర్న్ చేయకపోయినా, డిపాజిట్దారులు ఆందోళన చేసినా, వాళ్ళు కోర్టుకు వెళ్ళినా, వాళ్ళకి అన్యాయం జరిగినా అది వేరే సబ్జెక్ట్. అవేమీ ఇక్కడ లేనప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా కొద్దిగా మందలించింది అనే పదం వాడొచ్చో లేదో కానీ నీకు సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది మళ్ళీ. సో రామోజీరావు గారు సరే చనిపోయినప్పటికీ ఇప్పుడు ఆయన మీద, ఆయన సంస్థల మీద క్లీన్ చిట్ ఉంది, ఒకటి నెంబర్ 1. తర్వాత మార్గదర్శి ఫైనాన్షియల్ ఎక్కడ బాధితులు ఎవరు లేరు. అయితే ఈ రాజశేఖర రెడ్డి మరణానంతరం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్ని మళ్ళీ క్యారీ చేశాడు. మార్గదర్శి ఫైనాన్స్లో ఏం చేయలేకపోయాం కదా, ఈ చిట్స్ మీద మళ్ళీ దీని మీద ప్రభావం చూపాలా అని చెప్పి, ఇబ్బంది పెట్టాలని చెప్పి మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా ఈయన టార్చర్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వలా. ఇప్పుడు లేటెస్ట్గా మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇటీవల వచ్చింది కాబట్టి, ఆ వచ్చిన తర్వాత మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ మొదలుపెట్టాడు. సో ఆయన అనేది ఏంటంటే ఈయన ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశాడని. ఎక్కడ ఫ్రాడ్ చేసినట్టు ప్రూవ్ అవ్వనప్పుడు, కోర్టులు కూడా చెప్పనప్పుడు, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు, ఇంకా ఫ్రాడ్ చేశారు అన్న మాటకి బేస్లెస్ అలిగేషన్ కదా అది. దానికి బేస్ ఎక్కడ ఉంది అసలు? అంటే ఒక వ్యక్తిని, ఒక సంస్థని మీకు వ్యతిరేకంగా ఉన్నారు అన్న భావంతో ఫైనాన్షియల్గా టార్చర్ చేయాలా, డౌన్ చేయాలా అన్న ఒక రాజకీయ కోణంలో దీన్ని ఇంత దూరం తీసుకొచ్చి ఒక ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి బిజినెస్ సామ్రాజ్యం మీద ఉక్కు పాదం మోపి వెదక్కుండా చేసి అన్ని రాష్ట్రాల్లో పెరుగుతూ ఉంటే సపోర్ట్ చేయాల్సింది పోయి ఈ విధంగా చేయటం రాజకీయ కోణంలో మాత్రమే జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వచ్చి మళ్ళీ చిట్ ఫండ్స్ మీద ఫోకస్ పెట్టారు. అక్కడ కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఎక్కడ కూడా అంటే అవకతవకలు జరిగినాయి అనేది ఎక్కడ ప్రూవ్ లేదు. మార్గదర్శి చిట్స్కి కానీ, ఈనాడు పేపర్కి కానీ, లేదా ఇంతకుముందు అనుకున్నట్టు ఫైనాన్షియల్స్ కానీ లక్షల మంది ఉన్నారు. సబ్స్క్రైబర్స్ కానివ్వండి, చందాదారులు కానివ్వండి, వినియోగదారులు కానివ్వండి. వీళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మిగతా పార్టీకి సంబంధించిన చాలా మంది ఉన్నారు. అనేక రకాల వర్గాలు ఉన్నాయి. వీళ్ళలో ఒక్కళ్ళు దొరకలేదు, తీసుకొచ్చి కేసు పెట్టి. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, నేను నెక్స్ట్ అదే చెప్పదలుచుకున్నా. ఈ డిపాజిట్ దారుల్లో వాళ్ళ పార్టీ నాయకులే ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా మేము బాధితులమే అని ముందుకు వచ్చి వీళ్ళ మాటిని ఎక్కడ కోర్టులో ఫైల్ చేయలేదే. అదే ఆశ్చర్యం అంటే దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆశ్చర్యం ఎందుకు వేసింది మనకంటే వాస్తవం అది. వాళ్ళు కూడా చేయడానికి ఏం స్కోప్ లేదు. పార్టీ వేరే అయ్యి ఉండొచ్చు. ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్తే కూడా మరి వీళ్ళు ముందుకు రాలేదంటే దాంట్లో ఎంత గట్టిగా స్ట్రాంగ్గా నిజం ఉందనేది మనం అర్థమవుతుంది. ఆ విధంగా ప్రయత్నాలు చేసినా కూడా వర్కౌట్ కాలేదంటే ఇందులో ఎక్కడ అవకతవకలు జరగలేదనేది స్పష్టంగా తెలియవస్తూ ఉంది. కేవలం ఒక సంస్థని, మనిషిని ఇబ్బంది పెట్టడం కోసం ఈ ప్రయత్నం చేశారు. ఈ రోజుకి కూడా బాధ ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ యాక్చువల్గా లాయరు, కానీ ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ సరే రియలైజ్ అయిపోయి నేను ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు, ఓకే అయిపోయిందా అని అంటే పెద్ద మనిషి తరహాగా ఉంటుండే. మళ్ళీ ఇంకా అసలు మళ్ళీ బేస్లెస్ అలిగేషన్ చేయటం వల్ల అది మీనింగ్లెస్ కదా. కేసు కొట్టివేసిన ఉక్రోషం ఎక్కువ కనబడతా ఉంది. ఉక్రోషం ఎక్కువ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడలేకపోయాను అన్న బాధ ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారిని హ్యాపీ చేయటం కోసం ఆ బాధ్యత తీసుకున్నాడు. మామూలుగా ఒక పౌరుడిగా లేదు ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది అన్న దృష్టికోణంలో కేసు వేసినట్టయితే ఒక రకంగా ఉండేది ఉండవల్లి అరుణ్ కుమార్. అట్లా కాకుండా అవినీతి పౌరులు, అవినీతికే అవినీతి పౌరులు వాళ్ళు. అలాంటి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కళ్ళ ఆనందం కోసం కేసులు వేస్తే జనం ఎందుకు విశ్వసిస్తారు, ఎందుకు ఊరుకుంటారు, ఎందుకు ఉండవల్లి నిలదీయకుండా ఉంటారు? ఇప్పుడు ఏమైంది, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చారదీల. ఆయన చారదీశారు, ఈయన అంత చారతీల. చారదీయడం అంటే అట్లా దూరంగా ఉంచి నాటకాలు ఆడారు. దూరంగా పెట్టి ఇండిపెండెంట్గా, ఇంటలెక్చువల్గా భావించి ఇటువంటి బాధ్యతలు అసైన్మెంట్స్ ఇచ్చారు. కాబట్టి ఈయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో కనీసం ఇప్పుడన్నా ఆనందం చూసే విధంగా ఆయన ఇచ్చిన అసైన్మెంట్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత చేస్తున్నాడు. ఒకవేళ ఇందులో సక్సెస్ అయితే
ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చూసుకుంటారేమో క్విట్ కోప్రో ఆయన భాషలో చెప్పాలంటే ఆ విధమైన తపన అయి ఉండి ఉండవచ్చు అని నాకు అనిపిస్తూ ఉంది. ఈ కేసు పెట్టిన దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది. కోట్ల రూపాయలే. ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఆ స్థాయి లేదు. డబ్బులు ఎక్కడ సమకూరు ఉంటాయి, ఎవరు ఇచ్చి ఉంటారు, దాని మీద ఏమైనా విచారణ చేసే అవకాశం ఉందా? విచారణ అంటే ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఈ అడ్వకేట్స్ కూడా వీళ్ళు అపాయింట్ చేసిన అడ్వకేట్స్ కూడా లోద్రా అంటే హై కాస్ట్ హై పేమెంట్ ఉన్న వాళ్ళనే పెట్టారు. రెండోది మొదటి నుంచి కూడా ఈ ఫండింగ్ అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదే కంటిన్యూ చేసిన మాట వాస్తవమే. సో ఇదంతా కూడా వీళ్ళు ఇటువంటి ఫండ్స్ని ఈ అధికార దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇటువంటి అరాచకమైన కార్యక్రమాలకి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించటం అనేది తప్పు. కోర్టులు కూడా ఏం చేయాలంటే ఇక నుంచి ఇటువంటి అంశాలు ఆయన కోర్టు దృష్టికి వచ్చినప్పుడు అసలు ఇంత అమౌంట్ ఒకటే కాదు, ఇక్కడ కోర్టు వాల్యుబుల్ టైం ఎంత వేస్ట్ చేశారు, దాన్ని ఏ విధంగా మెజర్ చేయాలి అంటే బేస్లెస్ అలిగేషన్స్ చేసి ఎవిడెన్సెస్ లేకుండా కోర్టు టైం వృధా, పబ్లిక్ మనీ వృధా, వీటన్నిటి మీద కూడా కొంత జడ్జిమెంట్లో కూడా ఈ యాంగిల్లో కూడా ఆలోచిస్తే బాగుంటుండే అనేది నా అభిప్రాయం. ఉండవల్లి అరుణ్ కుమార్ మీద ఇప్పుడు మార్గదర్శి గ్రూప్ కానివ్వండి, ఈనాడు గ్రూప్ కానివ్వండి కేసు వేసే అవకాశం ఉందా? పరువు నష్టం వేయచ్చా? అవకాశం ఉందా? అంటే పరువు నష్టం అంటే ఈయన లేవనెత్తిన అంశాల్లో బేస్ లేదు అని తీర్పు ఇచ్చినప్పటికీ హెచ్యుఎఫ్ కింద నిధులు స్వీకరించకూడదు అనేది ఒక జడ్జిమెంట్ వచ్చింది. వీళ్ళు పేమెంట్ బ్యాక్ చేశారు, అది ఆఫ్కోర్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ ఇక ఈయన సపరేట్గా వ్యక్తిగతంగా ఏం పరువు నష్టం జరగదా, సంస్థని కిల్ చేయాలని చేసిన కుటిల రాజకీయ ఎత్తుగడ. నిన్న కూడా అంతా అయిపోయినా కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే మాట్లాడుతున్నాడుగా, రామోజీరావు అక్రమాలు చేశాడనే మాట్లాడుతున్నాడు. అక్రమాలు చేసి ఉంటే కోర్టులో ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? నంబర్ 1. అక్రమాలు చేసి ఉంటే బాధితులు నోరు ఓపెన్ ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎందుకు కన్సిడర్ చేయలేదు ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తిని? దాని మీనింగ్ ఏ విధంగా ఉంది? ఆయన ఏదో మాట్లాడాడంటే దాని బేస్ ప్రజలు నమ్మరు కదా. అల్టిమేట్గా జడ్జిమెంట్ ఈజ్ ఫైనల్ కదా. సో తీర్పు వచ్చిన తర్వాత ఇటువంటి మాటలు మాట్లాడటం ఏ విధంగా హేతుబద్ధమైంది? అది సరికాదు. అటువంటి వ్యక్తికి అసలు అది కరెక్టే కాదు, చదువుకున్న వ్యక్తి కాబట్టి. దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రాజశేఖర రెడ్డి కుటుంబానికి బానిసలాగా పనిచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన విశ్వసనీయత కోల్పోయినట్టు భావించవచ్చా? తప్పకుండా. ఆయన యాక్చువల్గా ఇప్పుడు రాజకీయ లైఫ్ లేదు. ఫస్ట్ పాయింట్, ఎక్కడా కూడా గెలిచి అసలు పొలిటికల్ గ్రౌండే లేదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా చూసుకుంటారు అన్న ఆశ ఇంకా ఉంటుంది. అందుకే ఇప్పటికీ తాపత్రయపడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఆయనకే లైఫ్ లేదు వైఎస్ఆర్సీపీకి, ఇంకా ఈయనకే ఉంటుంది, అది వేరే విషయం. ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన కేసులోని అనేక కోణాలని, కోర్టు తీర్పుల్ని, ఉండవల్లి అరుణ్ కుమార్ కోల్పోయిన విశ్వసనీయతని అనేక విషయాలను మనకు తెలియజేసిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.